44వ మహానాడు సందర్భంగా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం దామేగుంట గ్రామాల్లోని క్లస్టర్ 6, 7 కేంద్రాల్లో నా తెలుగుదేశం నా బాధ్యత అనే ప్రధాన నినాదంతో హైబ్రిడ్ మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు జాతి గర్వకారణం టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ముందస్తు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటూ నాయకులు కేక్ కట్ చేసి పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచే ఈ మహానాడు వేదికగా ప్రజల సమస్యలు, పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్తు కార్యాచరణ మరియు ప్రభుత్వ అభివృద్ధిపై సమీక్షిస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గాన్ని ప్రభుత్వ నిధులతోనే కాకుండా తమ సొంత నిధులతో సైతం ఎంతగానో అభివృద్ధి చేస్తున్న ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఇక్కడి ప్రజలకు లభించడం అదృష్టమని కొనియాడుతూ రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఈ 2 రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, నిబద్ధతతో పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. అందరికీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కొడవలూరు మండలం తలమంచి దామేగుంట సొంతంలో 7వ క్లస్టర్ మహానాడు జరుపుకునేదానికి చూడగలిగింది. నా తెలుగుదేశం నాది బాధ్యత ప్రధానమైన అంశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాలు ఇది మామూలు ఈ తెలుగుదేశం పార్టీకి ఈ మహానాడు మామూలు సభ కాదు, ఇది సాధారణ సభ కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవానికి ప్రతీక, తెలుగు జాతి ఆత్మవిశ్వాసానికి చిహ్నంగా ఈ మహానాడు కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఎందుకంటే పార్టీ సిద్ధాంతాలు, అదేవిధంగా పార్టీ భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించటం మహత్తర వేదిక. గతంలో మన కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల కోసం, తెలుగు ప్రజల గౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి సంవత్సరం ఈ మహానాడు నిర్వహించుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తూ ఒక గొప్ప నిర్ణయాలకి శ్రీకారం చుట్టే వేదిక. ప్రజా సమస్యలపైన చర్చించడం, పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాలు రూపొందించుకోవడం, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని సమీక్షించుకోవడం, కార్యకర్తలకు దిశానిర్దేశం జరగడం వంటిది మహానాడులో ప్రధాన అంశం. అలాంటిది ఈరోజు కోవూరు నియోజకవర్గం మనకు ఒక అదృష్టం. ఎందుకంటే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు మన కోవూరు నియోజకవర్గం అదృష్టం అటువంటి వాళ్ళు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా వాళ్ళ సొంత నిధులతో కూడా ఈరోజు కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులను తీసుకెళ్తున్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి కార్యకర్త ఒక నిబద్ధతతో ఈరోజు కేంద్ర పార్టీ నిర్ణయించిన ప్రకారం ఈ 2 రోజుల ఈ కార్యక్రమంలో ఈ రాష్ట్ర నిర్దేశించే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఇది ఒక పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా. Please subscribe SS News AP.